అచ్చంపేటలో మెడికల్ షాప్ యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వారి దోపిడీకి అంతే లేకుండా పోతుందన్న విమర్శలు ఉన్నాయి. ఎక్స్పైర్ అయిన మందులను వినియోగదారులకు అంటగడుతున్నారని ఆరోపణలు లేకపోలేదు. జనరిక్ మందులు ఇచ్చి బ్రాండెడ్ మందుల ధరలను వసూలు చేస్తున్నారు. ఔషధ నియంత్రణ అధికారుల పర్యవేక్షణ లోపంతో మెడికల్ షాప్ యజమానులు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇక్కడ డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మేస్తుంటారు. తలనొప్పి, జ్వరం, కడుపు నొప్పి, ఒళ్ళు నొప్పులు, నిద్ర పట్టకపోవడం నుంచి ఎలాంటి ఇన్ఫెక్షన్ లాంటి అనారోగ్య సమస్యలకైనా, గ్యాస్ట్రిక్ సమస్యలు, కార్డియాలజీ, సైకియాట్రిక్, న్యూరాలజీ, యూరాలజీ, బ్రెయిన్ స్ట్రోక్, డయాబెటీస్, బీపీ, థైరాయిడ్, యూరిన్ ఇన్ఫెక్షన్ ఇలా ఏ సమస్యకైనా మెడికల్ స్టోర్స్ యజమానులు మందులు ఇచ్చేస్తున్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడ్డవారు కొందరు దగ్గు నివారణకు వాడే టానిక్లు, అలాగే మత్తును కలిగించే టానిక్ ను నేరుగా మెడికల్ షాపుల నుంచి తెచ్చుకుంటున్నారు. ఈ తరహా సిరప్లు డాక్టర్లు రాస్తేనే రోగికి ఇవ్వాలి. కానీ కొన్ని మెడికల్ షాపుల్లో ఆ నిబంధనలు పాటించడం లేదు. నిబంధనల ప్రకారం మెడికల్ షాపులో రిజిస్టర్ ఫార్మసిస్ట్ ఉండాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మందులు ఇవ్వాలి. అయితే అచ్చంపేటలోనే కాదు, జిల్లాలో కూడా చాలా ప్రాంతాల్లో మెడికల్ షాపుల నిర్వాహకాలు నిబంధనలను పాటించడం లేదని తెలుస్తుంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇచ్చేస్తున్నారు. ఫార్మసీ కౌన్సిల్ సర్టిఫికేట్ ఇచ్చిన డి ఫార్మసీ, బి ఫార్మసీ అభ్యర్థులు లేకుండా మందులు అమ్మకూడదని నిబంధన కూడా మెడికల్ షాప్ యజమానులు పట్టించుకోవడం లేదు. మెడికల్ షాపులకు అనుమతిచ్చే సమయంలో ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఫార్మసిస్ట్ ఉన్నది లేనిది పరిశీలించుకోవాలి. ఏరియా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఈ బాధ్యత నిర్వర్తించాలి. కానీ ఎక్కడా కానరావడం లేదు. అచ్చంపేటలో అధికంగా మెడికల్ షాపుల్లో క్వాలిఫైడ్ పర్సన్స్ కానరావడం లేదు. తక్కువ జీతంతో యువతీ యువకులకు పనిలో పెట్టుకుంటున్నారు. మెడిసిన్ పై పరిజ్ఞానం లేని వ్యక్తులతో మందులు విక్రయిస్తున్నారు. ఇది ప్రమాదకరమని తెలిసినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. జనరిక్, నాన్ జనరిక్ అనే తేడా లేకుండా షాపుల నిర్వాహకులు ఔషధ కంపెనీలతో పర్సంటేజీలు మాట్లాడుకుని వైద్యులతో కుమ్మక్కై ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా డ్రగ్ కంట్రోల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. వీటిపై వివరణ తీసుకోవడానికి అధికారులను సంప్రదించేందుకు 3 రోజులుగా ప్రయత్నించినా వారు అందుబాటులో లేరు.